హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో హెల్దీగా లడ్డు రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాము. స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 కప్పు పొట్టు మినపప్పును వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మామూలు మినపప్పు అయినా వేసుకోవచ్చు. దీనిని మంటను లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మినపప్పు అనేది ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ చేసుకోవడానికి ఈ పప్పు వేగడంలోనే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి నిదానంగా చిన్న మంట మీద మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలోకి 1/2 కప్పు వరకు అవిసె గింజల్ని వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చిటపటమంటూ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఇలా తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా చల్లారనివ్వాలి. చూడండి, ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి ఒక 5-6 యాలక్కులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లాన్ని వేస్తున్నాను. ఇలా బెల్లం కూడా ఇందులోనే వేసుకున్నట్లయితే మిక్సీ పట్టుకుంటే బెల్లం అనేది ఈ మినపపిండిలో బాగా కలుస్తుంది. ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ఇలా వేరొక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది మిశ్రమాన్ని తీసుకొని మీరు ఒకసారి టేస్ట్ చేసి స్వీట్ మీకు సరిపోనట్లయితే మరి కాస్త బెల్లాన్ని వేసుకోవచ్చు. ఇక్కడ 1 కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం నెయ్యిని వేడి చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ లడ్డూల్లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒకేసారి నెయ్యి వేయకుండా కొద్దిగా ఇలా వేసుకుంటూ ఈ విధంగా లడ్డూల్లా చేసుకోవాలి. చూడండి, ఎంత బాగా వచ్చిందో. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఈ మినపప్పు అవిసె గింజలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా ఇలా చేసుకొని రోజు ఒకటి తిన్నట్లయితే చాలా మంచిది. అంతే అండి, చాలా ఈజీగా చేసుకునే ఈ మినపప్పు అవిసె గింజల లడ్డు మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.